ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ ఆల్. మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన CMW మినిస్ట్రీస్, క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ని మీరు ఆదరిస్తున్నారు. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాం. వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. When he young man heard this, he went away sorrowful, for the had great possessions. ప్రియమైన వారలారా, వాక్యం సెలవిస్తుంది, ఒక యవనస్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, అతను యవనస్తుడు మాత్రమే కాదంట, ఒక అధికారి కూడా, హీజ్ ఎ రూలర్ అనే మాటను మనం చూడొచ్చు. ఈ యవనస్తుడు అధికారిగా ఉన్నటువంటి యవనస్తుడికి ఒక ఆశ పుట్టింది. ఏంటి అంటే, నేను కూడా పరలోకం వెళ్ళాలి. యేసయ్య అందరికి పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు కనుక ఈయన కూడా పరలోకం వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ పరలోకం వెళ్ళాలన్న ఆలోచనతోని ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను కూడా పరలోకం వెళ్తాను, నీతో పాటు వస్తాను, వాట్ ఐ హ్యావ్ టు డూ, నేనేం చేయాలా అని చెప్పమన్నప్పుడు ప్రభు పదాజ్ఞలు చెప్పినప్పుడు ఆ మొత్తం నేను చిన్నప్పటి నుంచే పాటించేస్తున్నా. ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా నేను చేస్తున్నా, చేయిందంటూ ఏది లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్, సో నేను పరలోకం వెళ్తాను అనమాట, టికెట్ కన్ఫర్మే కదా అన్నట్టు మాట్లాడితే ప్రభు లాస్ట్లో ఒక లిటికేషన్ పెట్టాడు. బాబు, నీ దగ్గర బాగా ఆస్తి ఉందంటున్నావు కదా, ఆస్తిని అమ్మేసి నువ్వేం చేయాలా, బేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు. పంచిపెట్టాలి అంత మాత్రమే కాదు, యూ షుడ్ హ్యావ్ టు ఫాలో మీ, నన్ను కూడా వెంబడించాలి. ఆ మాట విని ఆ యవనస్తుడు ఏమైపోయాడు, అవునా మొత్తం అమ్మేసి నీకు ఇచ్చేసి నేను బికార్లాగా నెమ్మడిపోవాలా అని మనసులో అనుకొని వ్యసన పడుతూ, ఎందుకు వ్యసన పడ్డాడు అనే మాట మనం చూస్తే అక్కడ అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక అతను వ్యసన పడ్డాడట. ఈరోజున నీకు దేవుని వెంబడించాలని ఆశ ఉంది, దేవుని కోసం జీవించాలి అనే ఆశ ఉంది, దేవుని కోసం బ్రతకాలి, నేను కూడా పరలోక రాజ్యంలో ఒక స్థానంలో ఉండాలి అనే ఆశ భవిష్యత్తులో ఉంది. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటా. అయితే నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు? ఎందుకు నిన్ను ఏది ఆపుతుందో ఒకసారి పరీక్షించుకో. నీకు ఏదైతే వ్యసనంగా లేదా ఇష్టంగా లేదా అధికముగా ఉన్నదో అది నిన్నేం చేస్తుందట, ఆపేస్తుంది. ఈ యొక్క ఈ అధికారికి కూడా పైసలు బాగా ఎక్కువ ఉన్నాయి, ధనం ఎక్కువ ఉంది. ఒకవేళ 1,00,000 రూపాయలు 2 లక్షలు చిన్నిళ్ళు ఉంటే ఏమనేవాడు, ఓ అంతే కదా ప్రభు, ఐ విల్ సెల్ ఇట్, నేను అన్ని కూడా అమ్మేస్తా, అన్ని కూడా ఇచ్చేస్తా, నీతో వచ్చేస్తా అనేవాడేమో. కానీ ఈ హ్యాస్ లాట్ ఆఫ్ మనీ, బాగా డబ్బు ఉంది, బాగా ధనం ఉంది. సో ఆయన అన్నాడు, నా వల్ల కాదయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే పరలోక రాజ్యాన్ని దేనికోసం వదులుకున్నాడు? ఈ లోక సంబంధమైన వాటి కోసం పరలోక రాజ్యాన్ని ఆయన వదులుకున్నాడు. ఈరోజు నువ్వెందుకు వదులుకుంటున్నావు? దేని నిమిత్తం వదులుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? ప్రియమైన వాళ్ళు ఒకసారి ఆలోచించండి. నీకు మిగులుగా లేదా నీకు ఇష్టంగా ఏదైతే ఉందో అది ఒకవేళ నిన్ను దేవునికి దూరం చేస్తున్నావు. దేవుని దూరం చేయడం అంటే దేవుని నుంచి నువ్వు పొందుకునే మేలును నువ్వు పొందుకోలేకపోవడమే, అంతే కదా. దేవుడి ద్వారా నువ్వు ఆశీర్వాదాలు చూడలేకపోవడమే. సొంతంగా కష్టపడి సొంతంగా సంపాదిస్తున్నావు అండి, మిగలదు. కానీ దేవుడు తోడుంటే ఆ కొంచెంలో కూడా దేవుడు సమృద్ధిని ఇవ్వగలడు. ఆమె కాబట్టి నీలో ఉన్నదాన్ని ఒకసారి పరీక్షించుకొని దేవుని వైపు తిరుగు, ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థిస్తాను. అయా స్తోత్రాలు నాయన. అవును నాయన, కొన్ని మమ్మల్ని ఆపుతున్నాయి, మీ వైపు చూడకుండా, మీ ఆశీర్వాదాలు పొందుకోకుండా, పరలోక రాజ్యంలో మార్గం నిలవకుండా కొన్ని లోక సంబంధమైన ఆపుతున్నాయి. మాట్లాడారు, అటువంటి విధంగా మేము ఉండొద్దు తండ్రి. అయ్యా మీతో పాటు నడిచే వ్యక్తులుగా మాకున్న దాన్ని త్యజించి వద్దనుకొని అయ్యా ఒక గడ్డి పరకలాగించి మీకోసం జీవించేవారుగా మాలో ఉన్న ప్రతి బిడ్డ నిలబెట్టమని, ఈ రోజున మంచి ఆరోగ్యము, శక్తి, బలము, జ్ఞానము, వివేచన ప్రతి బిడ్డకు దయచేయమని, ప్రతి విషయంలో తోడై ఉండమని అయా ప్రభు ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయ జీవితాన్ని కూడా వృద్ధిపరచండి, ప్రయత్నాలు, పనులు అన్ని విషయాల్లో సహాయం దయచేయండి, చేస్తున్న ప్రయాణాలు ముఖ్యంగా క్షేమంగా మార్చండి నాయన. ఈ రోజున
ఈ నామాన్ని మహిమకరంగా మా జీవితాలు మార్చమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఆమెన్.